తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నిండు భక్తితో ఆ భగవంతుడిని వేడుకుంటే తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు అని కదా మనకు చెప్తారు. నిండు భక్తి అంటే ఏంటి? మనస్ఫూర్తిగా స్వామి నాకు నువ్వే దిక్కు, శరణం నీకు అని వేడుకుంటే తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు, కరుణిస్తాడు అని వింటున్న మనకి అసలు ఆ నిండు భక్తి అంటే ఏంటి? దీని గురించి ఇవాళ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అసలు భక్తి అన్న పదానికి నిర్వచనం ఏంటి? శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఈ విషయం గురించి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి అంటే ప్రతిరోజు భగవద్గీతకి సంబంధించి శ్రీకృష్ణుడు ఏమని ఉపదేశించాడు? దాన్ని మన జీవితంలో మనం ఎలా అన్వయించుకోవచ్చు? వీటికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి మనం ఒక సీరీస్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు. అయితే ఇవాళ ఈ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రభు వంశీధర్ దాస గారు. ఆయనతో కనెక్ట్ అవుదాం. ప్రభు నమస్కారం. హరే కృష్ణ నమస్కారం. ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను ప్రభు. మీరెలా ఉన్నారు? పర్లేదు, భగవంతుడి దయ వల్ల జరుగుతుంది. ఇలా చెప్పాలన్నమాట. చక్కగా ఉన్నాం కదా, భగవంతుడి దయ వల్ల చక్కగా ఉన్నాను అని చెప్పాలన్నమాట. ఓకే ప్రభు, అసలు మీరు అన్నారు కదా, భగవంతుడి అనుగ్రహం ఉంటే గురు కృప దొరుకుతుంది, మనకి గురుతో కనెక్ట్ అవుతాము, ఆచార్యుల అనుగ్రహం దొరుకుతుంది అన్నది. మరి మనం సిన్సియర్గా ఉంటే అనొక పదం వాడారు మీరు. సిన్సియర్గా భగవంతుడిని ప్రార్థించడం అంటే ఆ సిన్సియారిటీ ఇన్ ఫార్మ్ ఆఫ్ భక్తి అని అనుకుంటే భక్తి అంటే ఏంటి అసలు? మంచి క్వశ్చన్. చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటుంది. సో భక్తి అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య అవినాభావ సంబంధం అన్నమాట. సో భక్తి అనేది ఏంటంటే భగవంతుడికి మనం మనం ఇచ్చే సేవ అన్నమాట. సేవగా భగవంతుడిని మనం చేసే, మన ఆచార్యులు ఏం చెప్తా అంటే సర్వోపాధి వినుర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేన సేవనం భక్తి ఉత్తమం. సో భక్తి అంటే ఏం చెప్తున్నా అంటే మన యొక్క ఇంద్రియాలని ప్రస్తుతము మన ఇంద్రియాలని మన కోసంగా యూజ్ చేసుకుంటాం, మనం ఆనందించడం కోసం యూజ్ చేస్తున్నాం. సో దానిని మన ఇంద్రియాలని భగవంతుడి యొక్క ఆనందం కోసం యూజ్ చేయటాన్ని భక్తి అంటారు. ఓకే. సో ఓకే, భగవంతుడు మనం ఏంటంటే ఇప్పుడు మన పట్టుకూటి కోసం, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే మన కోసంగా మనం చేసుకుంటున్నాం, అది మామూలుగా దాన్ని భక్తి అంటారు. భక్తి అంటే ఏంటంటే భగవంతుడి యొక్క సంతోషం కోసం ఏ చిన్న యాక్ట్ చేసినా దాన్ని భక్తి అంటారు. సో ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేసేది హయ్యెస్ట్ భక్తి. దాన్ని గోపీస్ అంటే కృష్ణుడితో గోపీస్ ఉన్నారు కదా, గోపీస్ చేసే భక్తి అనేది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ భక్తి. అక్కడ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కృష్ణుడు సంతోషమే వాళ్ళకి ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏది ధరించినా, వాళ్ళు ఏది చేసినా కూడా కృష్ణుడు ఏ విధంగా హ్యాపీనెస్ ఉంటుంది. రీసెంట్గా మనకి ధనుర్మాసం అని చూసాం. ఈ ధనుర్మాసంలో ఆండాల్ అమ్మవారని ఒక ఆల్వారు. సో ఈ ఆల్వార్ అనే ఆమె ఒక వ్రతం చేసింది అనమాట. అది గోపీ ఫామ్లో వర్షిప్ అనమాట. అక్కడ చూసామంటే ఆమె ప్రతిరోజు దేవుడికి నైవేద్యం చేస్తున్న పూలదండను తనేసుకొని దేవుడికి ఏ విధంగా కనబడతాడు అందరికీ అన్న భావంతో తను వేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ భక్తి. భక్తి అంటే ఏంటంటే భగవంతుడికి ఏ విధంగా మనం సంతోషం పెడతాము, మన సంతోషం కాకుండా అని చేసేదాన్ని భక్తియుక్త సేవ అంటారు. దీన్ని ప్యూర్ డివోషనల్ సర్వీస్ అంటారు. అంటే ఏం చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు? సో భగవంతుడు ఆయన చెప్పిన నియమాలను మనం పాటించామంటే సంతోషిస్తాడు. ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరు? మన అహం బీజ ప్రతపిత, యాక్చువల్ తండ్రి. మనకు తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, కానీ అసలైన తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే భగవంతుడు అని చెప్పాడు కృష్ణుడు. అహం బీజ ప్రతపిత అన్నాడు 14వ చాప్టర్లో. సో అతను ఏ విధంగా ఎప్పుడు సంతోషిస్తా అంటే మనం ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అనుకోండి ఎవరైనా పిల్లలు. సో ఇల్లు వదిలిపోయినప్పుడు పిల్లలు వాళ్ళు ఇంటికి రావడానికి ప్రయత్నించినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు, అంతే కదా. అదేవిధంగా మనము ఆ వైకుంఠ లోకాల్లో భగవంతుడికి భక్తియుక్త సేవ చేస్తుండే వాళ్ళం ఏదో ఒక వసాత్తు వల్ల, ఏదో ఒక ఆలోచన వల్ల మనం ఇక్కడికి వచ్చాం. సో భగవంతుడు ఎప్పుడు ఆనందిస్తా అంటే మళ్ళీ మనం ఇక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఆలోచిస్తాడు. ఈ ప్రయత్నించడాన్నే భక్తి అంటారు. మళ్ళీ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళడానికి ఈ సేవ చేస్తున్నాం కదా, ఆ సేవని భక్తి అంటారు అనమాట. అప్పుడు భగవంతుడు ఆటోమేటిక్గా ఓకే, ఈ పర్టికులర్ భక్తురాలు నా కోసంగా చేస్తున్నారు కాబట్టి ఆయన సంతోషం పెడతారు. అప్పుడు ఆయన సంతోషపడినప్పుడు ఆటోమేటిక్గా మనకి మన యొక్క నాలెడ్జ్లో కానీ, మన యొక్క భగవంతుడి గురించి తెలుసుకోవటంలో కానీ, ఆ తత్వంలో కానీ మనకి అడ్వాన్స్మెంట్ ఏర్పడుతుంది అనమాట. సో భక్తి అంటే ఏంటంటే భగవంతుడికి ఆయన సంతోషం కోసంగా మనం చేసే సేవ. సో దీనిలో భక్తిలో ఇనిషియల్గా మనకి ఆయన కోసం చేసే
ఆయన కోసంగా చేసేంత ఉద్దేశం మనకు ఉండదు. ఎందుకంటే మనము యస్యాస్తి భక్తి భగవతి అకించన. మనం ఏంటంటే యస్యాత్మ బుద్ధి కొనపేతి దాతు. కానీ మనం ఈ త్రిధాతుకే కోసం మన కోసంగా చేసుకోవటం మనకు అలవాటు, ఇంకొకరికి చేసే అలవాటు మనకి లేదు. సో కాబట్టి ఇనిషియల్గా మనకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ దీన్ని సాధన ద్వారా, సాధన భక్తి అని 12వ చాప్టర్లో కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి. ఆ సాధన చేయటం వల్ల స్లోగా మనకి ఆ ఇంక్లినేషన్ వస్తుంది అనమాట. సో ఆ ఇంక్లినేషన్ వచ్చి మనం అనన్య భక్తి అనేది మనం ఏది ఆశించకుండా భగవంతుడి కోసమే చేసేది అనేది అలవాటు అవుతుంది. అది ఇమీడియట్గా ఎప్పుడైనా భక్తి అంటే ఏదైనా గ్రాడ్యువల్గా, స్పిరిచువాలిటీ అంటే ఈరోజు అనుకుంటే రేపు వచ్చేసేది కాదు. సో ఇది గ్రాడ్యువల్ డెవలప్మెంట్ అనమాట. గ్రాడ్యువల్గా మనం ఎట్లయితే చిన్నప్పుడు 1వ క్లాస్ చదివి 2వ క్లాస్ చదివి 3వ క్లాస్ చదివి చదివామో అదేవిధంగా గ్రాడ్యువల్గా మన యొక్క స్థితిలో, సహజ స్థితిలో మన యొక్క కాన్షియస్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యేదన్నమాట. ప్రభు, అసలు కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు అర్జునుడు మధ్యలో నేను యుద్ధం చేయను అనడానికి, ఈ భక్తి ప్రస్తావన రావడానికి ఆ సందర్భంలో ఏంటి కనెక్షన్? ఎందుకు వచ్చింది అసలు ఈ ప్రస్తావన? ఆ అర్జునుడు ఎదురుగ్గా తన యొక్క పూజ్యులైన భీష్మదేవుడు ఉన్నారు, తన యొక్క గురువైన ద్రోణాచార్యులు ఉన్నారు, తన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, తన కొడుకులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ చంపేయాలి. సో వీళ్ళందరినీ చంపేస్తే కానీ ఆయన గెలవడు. సో పూజ్యులైన వాళ్ళంతా చంపేయటం అనేది ఆయనకు నచ్చదు. సో అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, ఏమయ్యా కృష్ణ, నువ్వు నన్ను వాళ్ళని చంపేయమని చెప్తున్నావు, నాకు పూజ్యులైన వాళ్ళ పితామహుల్ని, నాకు పూజ్యులైన గురువుల్ని చంపేయమంటున్నావు, అసలు ఏంది అని కృష్ణుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, బాబు నువ్వు చూస్తుండేది ఈ శరీరాన్ని, ఓకే, వీళ్ళంతా ఈ శరీరం. సో నత్వేవాహం జాతునాశం నత్వం నేవే జనాధిప నతైవ అభవిష్యామః సర్వైవం అతఃపరః అంటున్నాడు. ఈ శరీరాన్నే చూస్తున్నావు, ఈ శరీరాన్ని చూసి వాళ్ళని నువ్వేదో చంపేస్తున్నావు అని ఫీలింగ్ అవుతున్నావు. నువ్వు చంపేది శరీరాన్ని కాదయ్యా, వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ ఆత్మని నువ్వు చంపలేవు. నజాయతే మ్రూయతే వా కదాసిన్ నాయం భూత్వా భవితవా నభూయః అదో నిత్యం శాశ్వతోయం పురాణం నహన్యతే హన్యమానే శరీరే అన్నాడు కృష్ణుడు. అంటే మన శరీరంలో ఒక ఆత్మ ఉంది, ఆత్మస్వరూపం ఉంది. ఆ ఆత్మస్వరూపాన్ని నువ్వు చంపలేవు, వాళ్ళ శరీరమే చంపుతున్నావు, వాళ్ళ శరీరాన్ని చంపుతున్నావు. ఆత్మ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు ప్రిన్సిపుల్గా యుద్ధంలో, ధర్మ యుద్ధంలో ప్రిన్సిపుల్గా నువ్వు వాళ్ళని చంపేస్తున్నాను నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంకొంచెం ఆనందించవచ్చు, వాళ్ళ యొక్క ఓల్డ్ శరీరాలను తీసేసి కొత్త శరీరం ఇస్తున్నావు అని ఆనందించవచ్చు. కాబట్టి అక్కడ కృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం ఏంది ఫిజికల్గా చూసేదే ఇది కరెక్ట్ అనుకుంటాం, కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, కరెక్ట్గా ఏంటంటే నువ్వు లోపల ఒక ఆత్మ ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఆత్మజ్ఞానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో దట్ అర్జునుడు ఫైట్ చేస్తాడని. అర్జునుడు క్షత్రియుడు ధర్మానికి విరుద్ధంగా అధర్మం చేసే వాళ్ళ మీద ఫైట్ చేయాలి, అది ధర్మం. అది చేయకపోతే ఇది పాపం. ఈయనేమనుకుంటున్నాడు, ఆ ఫైట్ చేస్తే పాపం అనుకుంటున్నాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఉల్టా, నువ్వు క్షత్రియుడివి, నువ్వు చేయాల్సింది అధర్మం మీద పోరాటము, అధర్మం మీద పోరాటం చేయకపోతే నువ్వు నరకంకి వెళ్తావు, చేస్తే నువ్వు స్వర్గంకి వెళ్తావు అంటున్నాడు అనమాట. సో ఆ డిస్కషన్లో కృష్ణుడు ఈ భక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే ఇప్పుడు అంటే ఆత్మ అని చెప్పాడు కృష్ణుడు. సో ఈ ఆత్మని తెలుసుకోవటం ఎట్లా, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మని నేను తెలుసు, నాకు ఆత్మని తెలుసు, మీరు అందరూ ఆత్మని తెలుసు, కానీ ఎట్లా మనం రియలైజ్ అవ్వాలి, ఆ రియలైజ్ అవ్వడానికి నువ్వు చేయాల్సిన పద్ధతి ఏంటంటే భక్తి అని చెప్పి భక్తి అక్కడ కనెక్ట్ అయింది అనమాట కృష్ణుడు చెప్పింది. అర్థమైంది. అయితే ఇప్పుడు భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తి అనేది ఒక మార్గము అని అన్నారు మీరు. సో భగవంతుడిని ఎన్ని రకాలుగా మనం ప్రసన్నం చేసుకోవచ్చు? భక్తిని ఏ రకంగా చేస్తే ఆయన ప్రసన్నుడు అవుతాడు? శ్లోకాలు చదవాలా, పూజలు చేయాలా, ఉపవాసాలు ఉండాలా, గుళ్ళకెళ్ళి ప్రదక్షిణాలు చేయాలా, సేవ చేయాలా, ఏం చేస్తే ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు? కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే 2 ఇన్స్టెన్సెస్లో కృష్ణుడు చాలా ఈజీగా చెప్పారు, అర్థం చేసుకునేటట్టు. ఒకటి ఏంటంటే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రణశ్యతి తదహం భక్త్యా ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః అన్నాడు 9వ చాప్టర్ 26వ శ్లోకంలో. ఏంటంటే పత్రం పుష్పం ఫలం తోయం, ఈ 4 పత్రం అంటే ఏంటంటే ఆకు, తులసి ఆకు అనుకోండి, లేకపోతే ఏదైనా. పుష్పం అంటే పుష్పము, ఫలం అంటే తెలుసు ఫలము, తోయం అంటే వాటర్. సో ఈ 4టిని నాకు నువ్వు భక్తితో సమర్పిస్తే నేను చాలా సంతోషిస్తాను. చాలా ఈజీ. అట్లీస్ట్ చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, మనం భగవంతుని చాలా కాంప్లెక్స్ అనుకుంటుంటాం. వాటర్ అనేది ప్రతి చోట దొరుకుతుంది. భక్తితో వాటర్ మీరు ఇచ్చారంటే తెలుస్తుంది. మనం చూసామన్నమాట కృష్ణ తులాభారం. సో అక్కడ మనం చూసాం చిన్న తులసి, అది భక్తి. సో అదొక ప్లేస్లో చెప్తాడు. ఇంకొక ప్లేస్లో కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే, ఇది వెరీ ఇంపార్టెంట్ శ్లోకం అనమాట.
ఆ కృష్ణుడు ఏంటంటే మన్మనాభావో మద్భక్తో మద్యాది మాం నమస్కురు మామేవైషి సత్యంతే ప్రతీజానే ప్రియోసిమే 18.65లో 18 చాప్టర్ 65 శ్లోకంలో చెప్తున్నాను అనమాట. ఎవరైతే ఈ 4 కార్యక్రమాలు చేస్తారో ఏంది, ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించడం. సో మద్భక్తో అంటే భగవంతుడికి భక్తులు అవడం, అంటే ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవటమే భక్తి అంటే. మన భక్తి అంటే ఏంటంటే మన భక్తుడు అంటే నా భక్తుడు అని అంటే ఏం చెప్పానంటే వాడు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతుంటే వాడు భక్తుడు అనమాట. అదేవిధంగా భగవంతుడు చెప్పిన భగవద్గీతలు ఎవరైతే ఫాలో అవుతుంటే వాళ్ళు భక్తులు అనమాట. సో మద్భక్తో మద్యాజీ అంటే ఏంటంటే అర్చన, భగవంతుడికి వర్షిప్ చేయమని చెప్పాడు. చాలా మంది చెప్తుంటారు భగవంతుడికి ఎక్కడ వర్షిప్ చేయదని. సో భగవంతుడు కృష్ణుడు చెప్పాడు వర్షిప్ చేయమని, అర్చనా పద్ధతి. సో అర్చన చేయమని చెప్పాడు కృష్ణుడు, మద్యాజీ అంటారు. సో మాం నమస్కురు అంటే నాకు నమస్కారం చేయి, అంటే నమస్కారం చేయటం అంటే నువ్వు పెద్దవాడివి నేను చిన్నవాడిని అని చెప్పేసి మనం ఒప్పుకోవటం. ఈ 4 ఎవరైతే చేస్తారో చెప్పారు, 4వది ఆయన గురించి థింక్ చేయటము, ఆయన ఫాలో అవటము, నెక్స్ట్ అర్చన చేయటము, నమస్కారం చేయటం. ఈ 4 ఎవరైతే చేస్తారో వాళ్ళని ప్రతిజ్ఞ చెప్తున్నాడు కృష్ణుడు. ప్రతిజాని అంటే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఏమని, మన్మనాభావో మద్భక్తో మద్యాది మాం నమస్కురు మామేవైశ్య సత్యంతే, నిన్ను నేను నా దగ్గర తెచ్చుకుంటాను, సత్యంతే ట్రూత్, నువ్వు ఖచ్చితంగా నేను తెచ్చుకుంటాను ప్రతిజ్ఞ. ఎవరు చేస్తున్నారు, కృష్ణుడే చెప్తున్నారు. ఈ 4 ఎవరైతే చేస్తే వాళ్ళు కృష్ణుని సంతోషపరిచినట్టు ఆటోమేటిక్ కృష్ణుడు వాళ్ళని ఆయన యొక్క దగ్గరికి చేర్చుకుంటాడు. క్లియర్లీ మెన్షన్ అన్నమాట భగవద్గీతలో. స్వామే ప్రతిజ్ఞ చేశారు అని అంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అది కూడా ఆయన్ని వర్షిప్ చేయడానికి కాస్ట్లీ పూలదండలు పెద్ద పెద్ద పూజా సామాగ్రి అక్కర్లేదు. మీరు చెప్పినట్టు ఇందాక పత్రం ఫలం పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం పుష్పం 4 ఇస్తే చేస్తే కూడా ఆయనతో వర్షిప్ చేయొచ్చు. మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు విదురుడు ఏం చేస్తున్నాడు, భక్తితో తోలిస్తున్నాడు, అటుపండు పక్కన వేసేసాడు, కృష్ణుడు తోలు తింటున్నాడు చూడండి భక్తితో. అదేవిధంగా మనకి రామావతారంలో శబరి, ఆమె ఎంగిల్ చేసింది ఆయనకి ఇస్తుంది. సో ఇక్కడ భక్తి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ భక్తి అనమాట. భక్తి అంటే ఏంటంటే ఆయన మీద ప్రేమ. సో ఆయన మీద ప్రేమ ఎట్లయితే మనకి పిల్లల మీద మన ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఉందో అదే విధంగా ఆయన మీద ప్రేమ. ఈ 4 ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్పాను కదా, దట్ ఈస్ నథింగ్ బట్ లవ్. సో భగవద్గీత ఈస్ నథింగ్ బట్ ఏ లవ్ లెటర్ ఆఫ్ ది లార్డ్ టు ద హ్యూమానిటీ. వావ్, సచ్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్. సో ఈ లవ్ లెటర్ దేవుడికి రాయడం మనం అలవాటు చేసుకున్నాము, సో దట్ మన లైఫ్స్ అన్ని కూడా చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు ప్రభు. ధన్యవాదాలు. నమస్కారం. జై కృష్ణ.